అంతర్జాతీయ వేదికలపై భారత్ సరికొత్త దౌత్య రికార్డులు సృష్టిస్తోంది. గ్లోబల్ సప్లై చైన్ వ్యవస్థలు అతలాకుతలమవుతున్న తరుణంలో ప్రపంచ ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనేందుకు భారత్, ఆస్ట్రేలియా దేశాలు చేతులు కలిపాయి. మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా సీఈఓ ఫోరంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ ఆల్బనీస్లు పంచుకున్న ఒక చరిత్రాత్మక సెల్ఫీ ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం ఒక ఫోటో మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య బలోపేతమవుతున్న వ్యూహాత్మక ఆర్థిక బంధానికి బలమైన ప్రతీక అంటూ మోదీ అభివర్ణించడం విశేషం. అంతేకాదు, క్లీన్ ఎనర్జీ, ఏఐ, మౌలిక సదుపాయాల రంగాల్లో ఈ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఏ స్థాయికి చేరుకున్నాయో ఈ స్టోరీలో చూద్దాం. ప్రధాని మోడీ 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇండోనేషియాతో చారిత్రక ఒప్పందాలు పూర్తి చేసుకున్న అనంతరం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియాతోనూ అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన ఒప్పందాలు చేసుకోవడం గమనించాల్సిన అంశం. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం, సప్లై చైన్లో లోపాలు వేధిస్తున్న క్రమంలో భారత్, ఆస్ట్రేలియా పరస్పర నమ్మకమైన భాగస్వాములుగా ముందుకు సాగడం అత్యంత కీలకమని ప్రధాని మోడీ అభివర్ణించారు. ఈ క్రమంలో రెండు దేశాల ఆర్థిక వ్యవస్థను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు సీఈఓ ఫోరం వేదికగా ఓ రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు. రెండు 2022లో రికార్డు సమయంలో కుదిరిన భారత్, ఆస్ట్రేలియా ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం ఈసీటీఏ వల్ల భారత్ నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతులు ఏకంగా 2 రెట్లు పెరిగాయి. ఈ విజయంతో రెండు దేశాలు కూడా సంతృప్తి చెందకుండా తదుపరి అడుగుగా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం సీఈసీఏ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు కీలకమైన ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవడం గమనించాల్సిన అంశం. తమ రెండు దేశాల ప్రభుత్వాలు నూతన వ్యాపారాలు, అందుకోసం నూతన మార్గాల అన్వేషణ కోసం కొత్త రన్వేను సిద్ధం చేశాయని, ఇక పెట్టుబడులు, ఆవిష్కరణ అనే విమానం ఎగరడమే ఆలస్యమని మోడీ కార్పొరేట్ దిగ్గజాలకు పిలుపునిచ్చారు. పెట్టుబడులు, రన్వే అనే పద ప్రయోగంతోనే తాజా అగ్రిమెంట్లతో ఈ రెండు దేశాలు ఆర్థికంగా ఏ స్థాయిలో ముందుకెళ్లే అవకాశాలున్నాయో చెప్పకనే చెబుతోంది అంటున్నారు మార్కెట్ రంగ నిపుణులు. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందుకోవడమే కాకుండా 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందుకోసం హైడ్రో ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ మాడ్యూల్స్ తయారీకి పెద్దపీట వేస్తోంది. మరోవైపు ఇటీవల భారత్ తన అనురంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఉన్న అపార యురేనియం నిల్వలు భారత్ అనురంగానికి కీలకంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైటెక్ రంగాల్లో భారీ పెట్టుబడులకు రన్వే పరిచయం తగ్గింది. భారత్లో రోజుకు సుమారు 34 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 8 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్లు నిర్మితమవుతున్నాయి. ఈ స్కేల్, స్పీడ్ ఆస్ట్రేలియా దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఓ సువర్ణ అవకాశం అనడం అతిశయోక్తి కాదు. ఇక టెక్ రంగంలో ఏఐ మిషన్, క్వాంటమ్ మిషన్, సెమీ కండక్టర్ ప్రోగ్రాంల కోసం భారత ప్రభుత్వం $100 బిలియన్ పైగా కేటాయించింది. డేటా సెంటర్లు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆస్ట్రేలియా సాంకేతికతతో కలిసి గ్లోబల్ సొల్యూషన్ సృష్టించిందని భారత ప్రధాని ఆకాంక్షించారు. ఇక ఆస్ట్రేలియాకు చెందిన $4 ట్రిలియన్ పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన, స్థిరమైన మార్కెట్ అని మోడీ హామీ ఇవ్వడం విశేషం. భారత్లో పెన్షన్ సొమ్మును కేవలం పెట్టుబడిగా కాకుండా కోట్ల కుటుంబాల పవిత్రమైన నమ్మకంగా భావిస్తామని సెంటిమెంట్గా పేర్కొన్నారు మోడీ. అటు ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ వోలోగోంగ్లు ఇప్పటికీ గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో తమ క్యాంపస్ను ప్రారంభించడం ఇరు దేశాల విద్యా నైపుణ్యాల భాగస్వామికి నిదర్శనంగా నిలిచింది. ద్వైపాక్షిక సంబంధాలు కేవలం రెండు దేశాల రాజధానులకో లేదా మెట్రో నగరాలకు పరిమితం కాకుండా ఇరు దేశాల చిన్న నగరాలు, రాష్ట్రాలు, స్థానిక పరిశ్రమల స్థాయికి, విశ్వవిద్యాలయాల స్థాయి విస్తరించాలని ప్రధాని మోడీ పిలుపునివ్వడం గమనించాల్సిన అంశం. రెండు అగ్రదేశాల అధినేతలు నవ్వుతూ దిగిన హిస్టారిక్ సెల్ఫీ భవిష్యత్తులో ఇండో పసిఫిక్ ప్రాంతంలో సరికొత్త ఆర్థిక వ్యూహాత్మక విప్లవానికి నాంది పలకబోతోందన్న అంచనాలు ఊపందుకున్నాయి. ఆస్ట్రేలియా వర్సిటీ క్యాంపస్ల వల్ల భారతీయ విద్యార్థులకు లభించే ఫీజు, ప్లేస్మెంట్ ఉపయోగ
ఉద్వేగాలు, చైనాకు కౌంటర్గా ఇండో పసిఫిక్ రీజియన్లో ఈ సంబంధానికున్న వ్యూహాత్మక ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయంటున్నారు. వీటితో పాటు ఈ ఒప్పందంతో భారతీయ స్టార్టప్లకు మహర్దశ పడుతుందని అంచనా వేస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా దేశాల ఆర్థిక బంధం మన దేశంలోని నూతన స్టార్టప్లకు సరికొత్త ద్వారాలు తెరవబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్, క్వాంటమ్ మిషన్, సెమీకండక్టర్ ప్రోగ్రాంల కోసం భారత ప్రభుత్వం 10 బిలియన్లకు పైగా నిధులు కేటాయించింది. ఆస్ట్రేలియా సాంకేతికత భాగస్వామ్యంతో గ్లోబల్ డిజిటల్ సొల్యూషన్స్ తయారు చేసే స్టార్టప్లకు ఈ నిధులు పెద్ద ఊతమిస్తాయి. సరికొత్త ఈసీటీఏ వాణిజ్య ఒప్పందం వల్ల భారతీయ స్టార్టప్లు తాము తయారు చేసిన టెక్నాలజీ ప్రొడక్ట్స్ను, సేవలను ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆస్ట్రేలియా మార్కెట్లో సులభంగా ఎగుమతి చేయొచ్చు. అలాగే గ్రీన్ హైడ్రోజన్, సోలార్ మాడ్యూల్స్, విండ్ మిల్స్ రంగంలో భారత్ పెద్ద ఎత్తున ఎకోసిస్టమ్ను ప్రోత్సహిస్తోంది. ఈ రంగంలో పనిచేసే క్లీన్ ఎనర్జీ అండ్ టెక్ స్టార్టప్లకు ఆస్ట్రేలియా నుంచి వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ లభించే అవకాశాలు మెరుగుపడ్డాయి. మరోవైపు భారతీయ విద్యార్థులకు లభించే ఉపయోగాల గురించి కూడా ఈ ఒప్పందాల ద్వారా తెలుసుకోవాల్సి ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు భారత గడ్డపై రావడం వల్ల మన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య చాలా సులభతరం అవుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రతిష్టాత్మకమైన డీకిన్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ వోలోగోంగ్, గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో తమ క్యాంపస్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చాయి. దీనివల్ల విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా తక్కువ ఖర్చుతో ఆస్ట్రేలియా డిగ్రీని ఇక్కడే చదువుకోవచ్చు. అంటే భారత్లోనే గ్లోబల్ డిగ్రీలు పొందొచ్చన్నమాట. మరోవైపు ప్రధాని మోడీ పేర్కొన్నట్టు కేవలం విద్యార్థుల రాకపోకలు మాత్రమే కాకుండా ఈ వర్సిటీ టాలెంట్ పార్ట్నర్షిప్గా రూపాంతరం చెందడానికి రంగం సిద్ధమైంది. అంటే కోర్సు పూర్తయ్యాక గ్లోబల్ కంపెనీలో ఇంటర్న్షిప్, అంతర్జాతీయ స్థాయి ప్లేస్మెంట్స్ పొందే అవకాశం మన వాళ్లకు సులభమవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఆర్థిక వాణిజ్య చర్చల వెనుక అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ వ్యూహం కూడా దాగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సప్లై చైన్ సిస్టమ్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ క్రమంలో ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి నమ్మకమైన భాగస్వామిగా భారత్, ఆస్ట్రేలియాలు దౌత్య బంధాన్ని బలోపేతం చేసుకుంటున్న సందర్భం చైనా, అమెరికా వంటి అగ్రదేశాలకు మింగుడు పడని అంశాలు. మరోవైపు ఆస్ట్రేలియాలో ఉన్న అపారమైన యురేనియం నిల్వలు ఇప్పుడు నేరుగా భారత అణు రంగానికి, క్లీన్ ఎనర్జీ రంగానికి తోడ్పడే అవకాశాలు మెరుగయ్యాయి. చైనాపై ఆధారపడకుండా కీలకమైన ఖనిజాలు, వనరులను పొందేందుకు ఇరు దేశాల ఈ సహజ భాగస్వామ్యం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని అంతర్జాతీయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ టూర్లో మోడీ మన దేశానికి అంతర్జాతీయ శక్తిగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.